హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ టు ఛాయతో ముచ్చట్లు. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను, గుర్తుందా మీకు? అదేనండి, బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి. అదే రెసిపీని ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బీరకాయల్ని, మంచి లేతగా ఉన్న బీరకాయల్ని తీసుకోవాలి. ఆ బీరకాయల్ని ఏంటంటే ఇలా చూపిస్తున్న విధంగా పీల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా లేతగా ఉంటే ఈజీగా పీల్ అయిపోతాయి. సో పచ్చడి కూడా బాగుంటుంది తినడానికి కూడా. ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి లేతగా ఉంటేనే మంచిది. సో ఇలా మనం తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్న బీరకాయలో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం నువ్వులు అండ్ కొన్ని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, నేను ఇక్కడ ఎండుమిర్చి యూస్ చేశాను, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. 8 ఎండుమిర్చి కొంచెం బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ముందుగా మనం పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా తొక్కు, అది యాడ్ చేసుకొని, అలాగే ఒక టమాటో అండ్ కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన అన్నిటిని తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని, ఒక 3 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీనికి పోపు పెట్టేసుకుంటే మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అన్నమాట. సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయాల్సిందే. మీకు బాగా నచ్చుద్ది. మీరు కనుక పచ్చడి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. డూ ట్రై దిస్ రెసిపీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.